తెలంగాణలో బారస ఓటమి తర్వాత వరుస దెబ్బలతో సతమతమవుతున్న గులాబీ అధినేత కేసీఆర్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. లోక్సభ ఎన్నికల ముందు మేడ్చల్ మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులతో జరిపిన చర్చలు కొలిక్కి రావడంతో మేడ్చల్ మున్సిపాలిటీకి చెందిన మొత్తం 11 మంది కౌన్సిలర్స్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గురువారం నాడు మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ చీళ్ల రమేష్ సహా మరో డజన్ మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లోకి చేరినట్లు సమాచారం. వీరందరికీ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ ఆహ్వానించారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని సీఎం రేవంత్ వారికి తెలిపారు. వారు కూడా తమ బాధ్యతను నెరవేరుస్తామని రేవంత్ కి హామీ ఇచ్చారు. ఈ చేరికల అనంతరం టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలిపి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. వీరితో పాటు హరివర్ధన్ రెడ్డిని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ రొయ్యపల్లి మల్లేష్ గౌడ్ సహా తదితరులున్నారు. మొత్తానికి మల్లారెడ్డి అడ్డాలో కాంగ్రెస్ లోకి భారీ చేరికలు జరుగుతుండటంతో గులాబీ పార్టీలో గుబులు రేపుతోందట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.